సెంటర్లో కొట్టియా సెంటర్లో కొట్టే సెంటర్లో పెట్టుకుంటే అవునప్ప రెడ్డి గారు నేనా ఏమనుకుంటున్నా అంటే అవుయానండి ఇది గుండె ధైర్యం బుద్ధిరాన పెద్ద మంచి అవయానండి కాబట్టి అప్పర ప్రజలు మనవారు రెడ్డి గారు అలా తెలుగుతున్నారెడ్డి అవునా కుమారులు ఏం చేస్తున్నారు అలాగే రెడ్డి గారు అవునా రెడ్డి గారు
సేద్యం చేస్తున్నారు. నీ చిన్న కొడుకు ఎంకరెడ్డి సేద్యం చేయకుండా, చదువుకోకుండా పోకునాల పదార్ల చదువులు పోకునాల పదార్ల సాకు వారు సంసారం కొడుతూ జిల్లా కూడి కిరికి నరకలు చెడిపోతాడు రెడ్డి గారు. అవునా అవు శివ 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 అరోయ్! రెడ్డి సిగ్గుమడగలది. అవు చేతల పడగల ఏమిటా? చేయకుండా భోగవాళ్ళ వాళ్ళ బతుకులకు అవును రెడ్డి సాకవారి మెడలో సంసారాలతో ఆడుతూ సినిమాలు సీతాదేవి అన్నా వచ్చాడా? అవునయ్య రెడ్డి గారు. రెడ్డి ఒక వంశంలో వంశంలో ఏం చేస్తారో అంతే. తెల్లవారితే ఆడతో తాడు కట్టుకొని కట్టుకొని మనకు దాన్ని పెట్టి ఉల్లిగడ్డ చేత పెట్టి రామదాక్ష పెట్టి వెళ్ళి చేతులు చేస్తే మాత్రం వేరేటంట. మీ ఇళ్ళల్లో రెడ్డి అంటారు. మా ఇళ్ళల్లో మా తక్కువ వాళ్ళ ఇళ్ళల్లో సేద్యం చేయనండి. తెల్లదాన్ని లేచి కాడెదల కాడ కట్టుకుని మడకపోదాన్ని పెట్టి సేద్యం చేసుకుని ఈడు బేకర్ నా కొడుకు మా ఇళ్ళయ్యా, ఈడు లోపల నా కొడుకు మా ఇళ్ళయ్యా, ఈడు గాండు నా కొడుకు మా ఇళ్ళల్లో ఎట్టే, ఈడు పరంపోగులు మా ఇళ్ళల్లో ఎట్టే సేద్యం చేసి ఇట్లా ఇట్లా అంటారు మరి మా ఇళ్ళల్లో. అలా కదా అవునయ్య రెడ్డి. మనకు చేతులు చేస్తేనే పెట్టంటారు. అవును కదా రెడ్డి. మా ఇళ్ళల్లో సేద్యం నా చిలుకు మనగలటి ఇంటికి నిలబడి నిలబడి చేతులు పని వాడు చేసి వాడు బాగుపడాలి. ఒక రీతి రావాలంటే మంచి ఉపాయం చేస్తారు. అయ్యా రెడ్డి, నువ్వు రాఘుల్ రెడ్డి కదా, నీ పేరుతో తూర్పుని 30 ఎకరాల సేన్లు ఉన్నాయి కదా, ఆ 30 ఎకరాల 20 ఎకరాలు అమ్మాయి అనేసి 1,50,000 లెక్క చేతి తీసుకో. నీ చిన్నగుడు చేతులు పెట్టి మన పీలర్ పక్కన రైల్వే బ్రిడ్జియా, ఆ బ్రిడ్జి కింద వచ్చి డిస్కో టాకలు నేర్పించు.